నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి చాలా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, అలాగే మేష రాశి వారికి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి వారికి కనుక చూసుకుంటే రాశిలో రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు. దీనివల్ల ఏమిటి బెనిఫిట్ అంటే సంతానపరమైనటువంటి యోగము, ఒక నేమ్ అండ్ ఫేమ్ రావడం, ఇవి బలంగా ఉన్నాయి. కాకపోతే మే 1వ తేదీ మధ్యాహ్నం నుంచి గురువు 2లోకి వెళ్తున్నాడు. దీనివల్ల కొంచెం మ్యాన్స్టర్స్ ప్రాపర్టీస్ కావచ్చు, మీరు చేసేటువంటి ప్రయోగాలు ఏవైతే ఉంటాయో, రీసెర్చ్ ఉంటుంది కదా, రీసెర్చ్ మూలంగా లేదా పార్ట్నర్షిప్స్తో ధనం రావడం, ఇటువంటి యోగాలను ఇస్తుంది ముఖ్యంగా కండిషన్ కనుక చూసుకుంటే. అదే ఈ రాశి వారికి సన్ పొజిషన్ ఎలా ఉండబోతుంది? వీళ్ళకి పంచమాధిపతి అవుతాడండి రవి. సో పంచమాధిపతి రవి రాశిలో 15వ తేదీ వరకు ఉన్నాడు. దీనివల్ల ఏంటి, ఉపాసన చేయడానికి సన్ బాగా వీళ్ళకి యోగిస్తున్నాడు. ఉపాసన, సంతానం కోసము, రాజకీయ సంబంధించిన విషయాలకి సన్ చాలా పాజిటివ్గా ఉన్నాడు. అందుకని ఏంటి, వీళ్ళు ఏదైనా రాజకీయ సంబంధించిన విషయాలకు చాలా పాజిటివ్గా ఉంది వీళ్ళకి, ముఖ్యంగా 15వ తేదీ వరకు. మరి దాని తర్వాత బాగలేదంటే బాగలేదని కాదు ఇక్కడ. దాని తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ మూలంగా ఏదైనా ధనయోగాన్ని కూడా ఇస్తాడు అక్కడ చూసుకున్నట్లయితే. ఎందుకంటే 2లో ఉన్న గురువుని వెళ్ళి కలుస్తాడు సన్. సో దానివల్ల ఫలితం వస్తుంది. అలాగే ఈ రాశి వారికి మూన్ పొజిషన్ ఎలా ఉండబోతుంది? చంద్రుడు 2.5 రోజులకు మారిపోతూ ఉంటాడండి. సో మూన్ హౌస్ అని మనం కనుక తీసుకున్నట్లయితే కొంచెం ఏదైనా సరే మే లోపలే వీళ్ళు తీసుకోవాలి ప్రాపర్టీస్ అయినా ఏదైనా, ఎందుకంటే చతుర్థాధిపతి అయ్యాడు అక్కడ పర్టికులర్గా. కాకపోతే ఈ చంద్రుడు ఉండేటువంటి పాజిటివ్ ఏవైతే ఉందో కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఈ మే మాసం నుంచి నెక్స్ట్ రాబోయే సెప్టెంబర్ వరకు కూడా కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలి, కొంచెం ప్రయాణాలు చేసినప్పుడు చూసుకోవాలనేటువంటి మూన్ సూచిస్తుంది పర్టికులర్గా. ఇది మానసికమైన స్ట్రెస్ అది తగ్గాలంటే కాస్త ఓం మనస్విని అనే మంత్రం చేసుకోవడము, ఇటువంటివి చేసుకుంటే కనుక వీళ్ళకి చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి కుజగ్రహం సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఈ మేషం వారికి కుజుడు అధిపతి, అంటే వీళ్ళకి రాస్యాధిపతి కుజుడు. ఈ రాస్యాధిపతి కుజుడు అయినందుకు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళకి లగ్నాధిపతి అష్టమాధిపతి కూడా. వీళ్ళకి ఎలా ఉంది అసలు ఈ మంత్లో ఎట్లా ఉంది అంటే 12వ స్థానంలో ఉన్నాడు కుజుడు వీళ్ళకి. సో 12వ స్థానంలో ఉన్నది కొంచెం విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటారు. అలాగే తన తండ్రికి సంబంధించిన ఆస్తికి సంబంధించిన విషయం, తండ్రి గారి ఆస్తి ఉంటుంది కదా, ఈ కుజుడు 12వ స్థానంలో భూమికి కారకుడైనటువంటి కుజుడు 12లో రాహుతో ఉన్నందుకు తండ్రి గారి ఆస్తి విషయంలో అది కొంచెం చూసుకోవాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేటువంటి కుజుడు సూచిస్తున్నాడు. అయితే కొంతమందికి కంప్లీట్గా ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. మరి అలాంటి వాళ్ళకి ఎలాగా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ ఉంటే కుజబలం అనేటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి బుధుడి గ్రహం పొజిషన్ ఎలా ఉంటుంది? బుధ గ్రహ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ 11వ తేదీ నుంచి 12లో ఉన్న బుధుడు రాశిలోకి వస్తున్నాడు. సాధారణంగానే మేషలగ్నంలో జన్మించారంటేనే బుధుడు వీళ్ళకి మెయిన్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. అంటే అలాగా మేషం వారు జన్మించారు మేషలగ్నంలో ముఖ్యంగా వీళ్ళకి రుణాలు, అంటే ఎవరికైనా వీళ్ళు అప్పులు ఇవ్వడం ద్వారా లేకపోతే అప్పు పొందడం ద్వారా వీళ్ళు ఎక్కువ లైఫ్లో ఎక్కువ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈ రాశిలోకి ఎప్పుడైతే బుధుడు వస్తున్నాడో, ఇంతకాలం నీచబడి ఉన్నాడో, ఈ సమయంలో పర్టికులర్గా అప్పుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది బుధుడు సూచిస్తున్నాడు. అంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వడం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళకి బుధరాశుల్లో కేతువు కూడా ఉన్నాడు వెళ్ళి వీరికి. అందుకని ఈ విషయంలో ఈ మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాశి వారికి గురుగ్రహం పొజిషన్ ఎలా ఉంటుంది? గురుగ్రహం పొజిషన్ ఒకటేనంటే ఇక్కడ 12వ అధిపతి 2లో ఉన్నాడు, గురువు అయ్యాడు. 12లో రాహు ఉన్నాడు. అంటే ఏంటి, విదేశీ ధనయోగాన్ని ఇక్కడ కొంతవరకు ప్రొజెక్ట్ చేస్తున్నాడు. కాకపోతే ఖర్చులు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే 12వ అధిపతి ఖర్చులకు కారకుడు 2లో ఉన్నాడు. ఇందులో కొన్ని శుభకార్యాలు కూడా ఖర్చు చేయడం జరుగుతుంది, పుణ్యకార్యాలు కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. కాకపోతే ఎప్పుడైతే గురువు 2లో ఉంటాడో వీళ్ళకి మనీ సోర్స్ అనేటువంటిది పార్ట్నర్స్ ద్వారా రావడం, లేకపోతే జీవిత భాగస్వామి ద్వారా రావడం. కొంతమంది చూడండి కొన్ని బిజినెస్లో మా జీవిత భాగస్వామి పేరు మీద కూడా నేను చేస్తున్నా అండి అంటాడు. ఇలాంటి వాడి గురువు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. సో వీళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ రకంగా అప్రోచ్ అయినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి శుక్ర గ్రహ పొజిషన్ ఎలా ఉంటుంది? శుక్రుడు వీళ్ళకి రాశిలో 19వ తేదీ వరకు సంచరిస్తున్నాడు. 19th తర్వాత 2వ స్థానంలోకి వెళ్తాడు. అంటే ఏంటి, ఫైనాన్షియల్ హౌస్లోకి ఫైనాన్స్ కార్ కూడా ఎంటర్ అవుతున్నాడు. ఆల్రెడీ ఒక శుభగ్రహం ఉంది అక్కడ. 19వ తేదీకి శుక్రుడు వెళ్తున్నాడు, ఆల్రెడీ 15వ తేదీకి రవి వెళ్తున్నాడు.
సో వీటి వల్ల ఏంటి మెడికల్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, అలాగే క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉంటారు, లేకపోతే ఎనీ టీచింగ్ కన్సల్టింగ్, లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రుడు సహజధనాధిపతి, సో ఇట్లాంటి వాళ్ళకి బాగుంటుంది. అలాగే రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకోవడానికి, శుక్రుడు సహజంగానే వివాహానికి కారకుడు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడము, ఇష్టపడిన వారిని రెండో వివాహం కోసం చేసుకోవడం కోసం ప్రయత్నాలు కొనసాగడము, అటువంటి వాటిల్లో సక్సెస్ అనేటువంటి శుక్రుడు ఇస్తున్నారు వీళ్ళకి. అలాగే ఈ రాశి వారికి శని గ్రహ పొజిషన్ ఎలా ఉండబోతుంది? శని 11లో ఉన్నాడండి వీళ్ళకి. యాక్చువల్గా 11లో శని మంచివాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ శని స్థితి అండ్ గురువు యొక్క స్థితి రెండు ఒకేసారి 8th హౌస్ మీద పడుతుంది. అంటే పూర్వీకుల ఆస్తులు ఉంటాయి కదా, తాతగారి యొక్క ఆస్తి అంటుంటారు. తాతగారి ఆస్తి విషయంలో శని సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే. అయితే 11th హౌస్లో ఉన్నందుకు కొంత బిజినెస్ పరంగా కూడా కొంతవరకు సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్లోగా మూమెంట్స్ ఉంటుంటాయి. లాభశని చాలా మంచివాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఏదైతే బెనిఫిట్స్ పాస్ట్ లైఫ్లో చేసిన పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ అన్ని లాభశని ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఎప్పుడు కూడా ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, శని ఎక్కడ ఉన్నాడని చూసుకునేటప్పుడు పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండే శని పొజిషన్ చూసుకోవాలి. బట్ ఇక్కడైతే లాభం ఇచ్చేటువంటి దాంట్లోనే శని ఉన్నాడు. సో డోంట్ వరీ, అన్ని రకాలుగా శని యొక్క ప్రభావం కూడా బాగుంది వీళ్ళకి. అలాగే రాశి వారికి రాహుకేతుల పొజిషన్ ఎలా ఉండబోతుంది? రాహు 12లో ఉన్నాడండి. సో 12లో ఉన్నందుకు విదేశీ యోగాన్ని ఇస్తున్నాడు. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కుజుడితో కలిసినందుకు విదేశాలకు వెళ్ళే విషయంలో, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొద్దిగా చూసుకొని చేయాలి. కేతు ఎలాగో 6th లో ఉన్నప్పుడు ఇందాక చెప్పాను మీకు, వీళ్ళకి అప్పుల ద్వారానే ఇరుక్కుంటారు. సో అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ, ఒకవేళ అత్యవసరం అయితే కనుక మంగళవారం ఇవ్వకూడదు అప్పులు ఒకటి. రెండవది ఏంటంటే అప్పులు చేయడం కూడా మంగళవారం చేయకూడదు. గణపతిని ఆరాధన చేసుకుంటూ, అంటే గణపతి స్తోత్రం, గణపతి ఓం గం గణాధిపతి నమః అనుకుంటూ కనుక మీరు ఆ అప్పు రిలేటెడ్ సంబంధించిన విషయంలో కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే దానివల్ల మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సార్ అలాగే ఈ రాశి మొత్తంలో నవగ్రహాలు చూసుకున్నట్లయితే కొన్ని పొజిషన్స్ లో ఉద్యోగరీత్యా కానీ, ఫైనాన్షియల్ రీత్యా కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం, వీటన్నిటికీ ఎలాంటి రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉంది? వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మేషం వారు ఎప్పుడైనా సూర్య నమస్కారాలు ఇది ఫస్ట్ ప్రియారిటీ. రెండవది 6లో కేతు, 12లో రాహువుతో పాటు కుజుడు కూడా ఉన్నాడు. కాబట్టి నవగ్రహాల్లో కేతువు, రాహువు మరియు కుజగ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే వీళ్ళకి అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ వేస్ట్ అవ్వడం కానీ, అప్పుల వల్ల ఇబ్బంది పడడం కానీ, అనవసరమైన గొడవలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి. సార్ ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు చూసుకున్నట్లయితే నక్షత్రము, రాశి, వీటి పొజిషన్ గురించి చెప్పారు. వీటన్నిటి గురించి తెలియని వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళు ఎలా చూసుకోవాలి? అంటే వాళ్ళకి జన్మజాతకం ఉండదు కొంతమంది, అంటే వాళ్ళకి లగ్నం తెలియదు, రాశి తెలియదు. అలాంటి వారు ఏంటంటే సింపుల్గా ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, సూర్య నమస్కారాలు చేసుకుంటే వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అంటే జాతకం తెలియదు కదా, అట్లా మానసికంగా ఎక్కువ ఇబ్బంది అవుతున్నారు. వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉంటారు, గొడవలు ఎక్కువగా అవుతున్నాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చేసుకుంటూ ఉండాలి, బిజినెస్లో రాణించట్లేదు, విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ ఉండాలి, లేదా ఎప్పుడు ఏదో ఒక బాధ, పెయిన్ ఉంటుంది కొంతమందికి. అలాంటి వారు ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి. లేదా ఒక్కోసారి శని యొక్క స్థితి సరిగ్గా లేకపోతే వాళ్ళకి తెలియదు కదా, కాకపోతే వాళ్ళ జాతకంలో బాగాలేడు, అప్పుడు జాబ్ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, జాబ్ గ్రోత్ ఉంటుంది. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. లేదా వాళ్ళ జన్మజాతకంలో ఒక్కోసారి శుక్ర స్థితి సరిగ్గా లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ రాదు, బట్ జాతకం తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదా అప్పులు ఉన్నాయండి, బుధుడు పాడైపోయాడు, ఓం అపర్ణాయే నమః. ఇట్లా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉండడం ద్వారా మీకు క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ మైండ్లో. ఏమని ఫిక్స్ అవ్వాలి? నా జాతకం ఎలా ఉన్నా సరే ఈ విశ్వాన్ని నడిపించేది అమ్మవారు, ఈశ్వరుడు, కాబట్టి నేను వాళ్ళని నమ్ముకున్నా, నాకు అన్ని సక్సెస్ అవుతాయి అని ఫిక్స్ అయ్యి ఆ మంత్రం రెగ్యులర్గా రోజు 40 minutes చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ కొన్ని మనం ఇప్పుడు గోచార ఫలితాలు ఏదైతే చెప్పుకున్నామో దీనికంటే ముఖ్యంగా మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఉండే లగ్నము, ధనస్థానము, సోదర స్థానము ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, సంతానం ఎలా చేస్తే అభివృద్ధి ఉంటుంది, వివాహ సమయాలు కానీ, ఉద్యోగం కానీ, ఇక్కడ చేయాలా, విదేశాల్లో చేయాలా, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఇప్పుడుండే గోచారం ఏ గ్రహం ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, సరే ఇప్పుడు సన్ ఎలా ఉన్నాడు, మూన్ ఎలా ఉన్నాడు, మార్స్ ఎలా ఉన్నాడు, అవి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి చూసుకొని మన ప్రయత్నం మనం చేయాలి.
దెన్ ఆటోమేటిక్గా బాగుంటుంది. దీంతో పాటు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అమ్మని నమ్ముకున్న వాడికి అన్నానికి ఎలా లోటు ఉండదు, అమ్మవారిని నమ్ముకున్న వాడికి దేనికి లోటు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.